హాయ్ ఫ్రెండ్స్, గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎండియు వాహనాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. 1వ తేదీ అనగా జూన్ 1 నుంచి చౌక దుకాణాల్లోనే సరుకులను అందుబాటులో ఉంచి కార్డుదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అధికారులు డీలర్లతో సమావేశం నిర్వహించి ఈ పాస్, కాటా, ఐరిస్ పరికరాలను ఎండియు ఆపరేటర్ల నుంచి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. కొత్తగా వెర్షన్ సృష్టించి డీలర్ వేలిముద్రతో అప్డేట్ చేస్తారు, ఆపరేటర్ వేలిముద్ర తొలగిస్తారు. ఈ నేపథ్యంలో 1వ తేదీ నుంచి ఆయా రేషన్ దుకాణాల్లోనే రేషన్ పంపిణీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రేషన్ పంపిణీ చేస్తారు, ఏ సమయాల్లో రేషన్ వెళ్ళి తెచ్చుకోవాలి, దివ్యాంగులు, వయోవృద్ధులకు ఏ విధంగా రేషన్ పంపిణీ చేస్తారు తదితర పూర్తి సమాచారం ఈ విధంగా ఉందండి. ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు విధిగా సరుకులు అయితే పంపిణీ చేస్తారు. డీలర్ సమయపాలన పాటించాలని ప్రభుత్వం చెబుతూ ఉంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉదయం షిఫ్ట్లో రేషన్ పంపిణీ చేయాల్సి ఉండగా, సాయంత్రం షిఫ్ట్కి వచ్చేటప్పటికి 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం రేషన్ డీలర్లకు కరాఖండిగా చెబుతూ ఉంది. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎవరైతే దివ్యాంగులు, 65 ఏళ్ల వయస్సు పైబడిన వయోవృద్ధులకు వారి ఇళ్ల వద్దకే నేరుగా సరుకులను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఈ మేరకు రేషన్ డీలర్లకు షరతునైతే విధించింది. ఈ నేపథ్యంలో ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు విధిగా రేషన్ సరుకులు అయితే పంపిణీ చేయబడతాయి. ఇక పారదర్శకత కోసం కూటమి ప్రభుత్వం రేషన్ సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా యాప్ను రూపొందించి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు మొదలుకొని సిఎస్డిటీలు, ఆర్టీఓలు, తహసీల్దార్లు సరుకులు పంపిణీ చేసే సమయంలో రేషన్ దుకాణాలను తనిఖీ చేయాలని, లొకేషన్, డీలర్ పేరు, సరుకుల వారీగా నిల్వతో పాటు ఈ పోస్ట్, కాటా యంత్రాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా, ఖచ్చితమైన తూకం ఇస్తున్నారా, పౌర సరఫరాల శాఖ నిర్ణయించిన ధర కంటే ఎక్కువ తీసుకుంటున్నారా వంటి వివరాలను యాప్లో అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ జూన్ నెల కోటాకు సంబంధించి బియ్యం, చక్కెర పంపిణీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయగా కందిపప్పు మాత్రం రాలేదండి. ప్రస్తుతం చక్కెర, బియ్యం మాత్రమే ఆయా ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి చౌక దుకాణాలకు చేరుతూ ఉండగా, ఎప్పటి నుంచో కందిపప్పు అందించాలని ప్రభుత్వం అనుకుంటున్నప్పటికీ మన రాష్ట్రంలో కేవలం 2 జిల్లాల్లో మాత్రమే కందిపప్పు పంట వేయడం, ప్రభుత్వం ఇచ్చే ధరకు రైతులు ముందుకు రాకపోవడం, బహిరంగ మార్కెట్లో అధిక ధరకు కందిపప్పును అమ్ముకుంటూ ఉండడంతో ఈ మేరకు ప్రభుత్వం కందిపప్పు పంపిణీ చేయడంలో వెనకడుగు వేస్తూ ఉంది. ఇకపోతే ప్రతి కార్డుదారికి సకాలంలో సక్రమంగా రేషన్ సరుకులు పంపిణీ చేయాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, ఇక నుంచి సిఎస్డిటీలు ప్రతి దుకాణాన్ని తనిఖీ చేయాల్సిందేనని, తహసీల్దార్లు, ఆర్డీఓలు సైతం కొన్ని దుకాణాలను ప్రతి నెల విధిగా తనిఖీ చేయాలని, పంపిణీ పూర్తయ్యే వరకు ప్రత్యేకంగా నిఘా ఉంచాలి అంటూ ఈ మేరకు ప్రభుత్వం ఆయా సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేసిన నేపథ్యంలో జూన్ 1 నుంచి 15వ తేదీ వరకు విధిగా ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ పంపిణీ చేయబడుతుంది. ఏదైతే మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య 65 ఏళ్ల వయసు పైబడిన వాళ్ళు, వయోవృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే సంబంధిత రేషన్ డీలర్ ఈ మేరకు రేషన్ పంపిణీ చేయాల్సి ఉంటుంది.